Light, camera, rolling, music. బొమ్మరిల్లు బ్యానర్ అండి. మన ఎలమంచిల గీత గారి సమర్పణలో పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ద్వారా మనకు పరిచయమైన యువ కథానాయకుడు మన చిరంజీవి గారి మేనల్డ్ సాయి ధర్మ తేజ హీరోగా, సయామి కేర్ అండ్ శ్రద్ధ దాస్ కాంబినేషన్ లో మన దర్శక నిర్మాత వైవేద్ చౌదరి గారు ఈ రోజు మన ముందుకు తెచ్చిన చిత్రం రై. నేనే మిమ్మల్ని మర్యాద లేకుండా పెట్టలేదని బాబు. ఈ పిలుపు వైవేద్ చౌదరి గారిది, సాయి ధర్మ ¿Cómo estás? మరి రే సినిమా కథ చెప్పాలంటే జమైకాలో స్థిరపడిపోయిన ఒక తెలుగు కుటుంబానికి సంబంధించిన యువకుడే మన హీరో. ఇతను పక్కా పోరంబోకు, రొమాన్స్ తన జీవిత లక్ష్యంగా పెట్టి తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ డ్రగ్స్ అయ్యి కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఎంటీవీలో మ్యూజిక్ ప్రోగ్రామ్ లో విజేత అవడం కోసం ప్రయత్నించి అనుకోకుండా మరణించినటువంటి తన అన్నగారి లక్ష్యాన్ని సాధించడం కోసం ఇదే మ్యూజిక్ కాలేజీలో స్టూడెంట్ గా జాయిన్ అవుతుంది హీరోయిన్. ఈ హీరోయిన్ వెనకబడినటువంటి మన హీరో ఆ అమ్మాయి లక్ష్య సాధనకు అనుకోకుండా ఆటంకంగా ఏర్పడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి లక్ష్య సాధన కోసం ఆ అమ్మాయి వీళ్ళు కలిసి అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేడీ డాన్ ఆవిడ మొట ఆ నుంచి వీళ్ళకి అటాక్లు స్టార్ట్ అవుతాయి. ఆ అటాక్లో ఆవిడ వేసే ఎత్తులకి హీరో పై ఎత్తులు వేసి తన హీరో అయినటువంటి లక్ష్య సాధనని తన లక్ష్య సాధనగా మార్చుకుని ఎలా సాధించాడు, చివరికి ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనే పాయింట్తో చివరి దగ్గర చూపించిన కథనండి ఈ రే. ఏంటంటే సవా సినిమాలో కథ వచ్చింది, ఎన్నోసార్లు ఇలాంటి కథ నువ్వు చెప్పావు అన్నట్టుగా చూస్తున్నారు కదా. నేను ఇంజనీర్ అంటే వాళ్ళు తీసిన కథ నీకు చెప్పాలి కదా. నాకు సెట్ చెయ్. యో బేబ్, వీడి ముందు నువ్వు 100 మంది అబ్బాయిలు తిరిగినా పట్టించుకోడు. అంత మంచోడు తెలుసా నీకు? ఈ కాలేజీ స్టూడెంట్స్ కోసం నేను ఏదైనా చేస్తాను. మా వాడికి మీ పిఎన్ సెట్ చేస్తావా? లుంగీ బాబా, సన్ ఆఫ్ లంగర్ బాబా. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సాయి ధర్మ తేజ్. పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ద్వారా మన అందరికీ నచ్చిన హీరో అయినటువంటి సాయి ధర్మ తేజ్ మొదటి సినిమా ఈ రే. ఈ రేలో ఇతను చేసిన పాత్ర ప్రేక్షకులకు ఎంత దగ్గర అవుతుందో తెలియదు, కానీ ఆ పాత్రకు మాత్రం మనోడు పరిపూర్ణ న్యాయం చేయడం చెప్పొచ్చు. ఇక హీరోయిన్ సయామి కేర్. ఈ పిల్ల పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా మరి హీరోయిన్ అంటేనే పర్లేదండి, మెలుగు నచ్చుద్ది. అలాగే మరి శ్రద్ధ దాస్ ఇందులో లేడీ విలన్ అండి. ఈ పిల్ల పెర్ఫార్మెన్స్ గురించి పక్క పెడితే స్కిన్స్ చాలా బాగుంటుంది. అలాగే పరత్య నవాజ్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక సీనియర్ నటులు నరేష్ అండ్ తనికల్ బర్ని, హేమ వీరందరూ కూడా ఉన్నాం అనిపించుకున్నారు. ఇక వేణుమాధవ్ గారు, అలీ గారు, రఘుబాబు గారు వీళ్ళందరూ కలిసి నవ్వించడానికి మాత్రం ఓ మంచి ప్రయత్నం. నువ్వు పెట్టుకున్నది మామూలు ఆడదాంతో కాదురా, అందమైన ఆడదాంతో. లవ్ కి లావా కంటే వేడెక్కువ. ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే గుణశేఖరన్ గారు అందించిన సినిమాటోగ్రఫీ తప్ప శ్రీధర్ శ్రీపాన అందించినటువంటి మాటలు కానివ్వండి, మన స్వర్గీయ చక్రి గారు అందించిన మ్యూజిక్ కానివ్వండి, కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ గురించి కానివ్వండి ప్రత్యేకంగా చెప్పడానికి అయితే ఏం లేదండి. ఇక ఫైనల్ గా క్యాప్టెన్ దర్శక నిర్మాత వైవేద్ చౌదరి గారి పేరు కానీ ఎన్నో అంచనాలు. శ్రీ సీతారాముల కళ్యాణం, చూతమరారెడ్డి సినిమా దగ్గర నుంచి దేవదాస్ వరకు అన్ని విభిన్నమైన సినిమాలు రూపొందించారు. అంచేత ఆయన మీద అంచనాలు ఉంటాయి. మరి ఈ రే సినిమా మన చిరంజీవి గారి మేనల్డ్ సాయి ధర్మ తేజ మొదటి సినిమాగా మొదలైంది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రెండో సినిమాగా మన ముందుకు వచ్చింది. ఏదేమైనా మొదటి సినిమాగా మొదలైంది అంటే ఖచ్చితంగా సరికొత్త కథాకథనాలతో చౌదరి గారి సినిమాను రూపొందించి ఉంటారని అంచనాలు పెట్టుకుని థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకి ఆ అంచనాలు కొంచెం తారుమారైంది. రొటీన్ ఫార్ములా ప్రేమ కథనే బ్యాక్ డ్రాప్ మార్చి మనం ముందు ఉంచారు. పైగా కన్ఫ్యూజన్ ఒకటి, ఎంటర్టైన్మెంట్ కూడా అనుకున్నంత గొప్పగా ప్రేక్షకులు రీచ్ అవ్వలేదు. ఏది ఏమైనా ఒక డిఫరెంట్ సినిమాని అందించే వైవేద్ చౌదరి గారు రొటీన్ ఫార్ములా సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా ఆయన ప్రెజెంటేషన్ ఆయన మార్క్ చూపిస్తారు. అది ఎందుకు ఈసారి కొంచెం మిస్ అయిందని చెప్పాలి. అయితే ప్రేక్షకుడికి ఓ మంచి సినిమా చూపించడం కోసం దర్శక నిర్మాతలు అందరూ ఎంతో కష్టపడి, అంటే 24 ఫ్రేమ్స్ ని కూడా కూర్చోబెట్టి ఆహర్నిశలో కష్టపడి, రాత్రి పగలు కష్టపడి ఈ దర్శక నిర్మాతలు థియేటర్కి వచ్చే ప్రేక్షకుడి యొక్క సహనం ఓర్పుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే భవిష్యత్తులో వైవేద్ చౌదరి గారి నుంచి ఆయన బ్రాండ్
అద్భుతమైన సినిమాను మనం ముందు ఉంచాలని కోరుకుంటూ ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు మనం కోరుకుంటూ మరి ఈ సినిమాకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణుల్ని నటీనటుల్ని అందరినీ పేరుని అభినందిస్తూ మన చౌదరి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి ఈ రేంజ్ చూసి మీరు ఎంజాయ్ చేస్తా ఉండండి. నెక్స్ట్ వీక్ ఏ సినిమా విడుదలైతే ఆ సినిమా చూసేసి మీకు చెప్తాను. అప్పుడు దాకా ఉంటానండి. మీ అరవకండి. Como estás? Mas por a